ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా బాధాకరమైనది. అలాగే ఈ విషయం తెలిసిన వారికి కన్నీళ్లు తెప్పిస్తుంది. సెప్టెంబర్ 27న తమిళనాడు కరూర్లో జరిగిన స్టాంపేడ్ దుర్ఘటన అందరికీ కన్నీళ్లు తెప్పిస్తుంది. ఇది కేవలం ఒక యాక్సిడెంట్ కాదు, ఇది ఒక పెద్ద దుఃఖాంతనం. యాక్టర్ అండ్ టీవీకే పార్టీ చీఫ్ విజయ్ దళపతి నిర్వహించిన ర్యాలీలో 39 మంది మరణించారు. వీళ్ళలో 9 మంది పిల్లలు, 17 మంది మహిళలు, మిగతా వారు మగవారు ఉన్నారు. మరో 80 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ట్రాజడీ వెనుక ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు బాధ్యత వహించాలి, ఈ వీడియోలో పూర్తి వివరాలు చెబుతాను. దానికంటే ముందు వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఏం చేయాలి తెలియడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తమిళనాడు సినీ యాక్టర్, రాజకీయ నాయకుడు విజయ్ నిర్వహించిన తమిళగ వెట్రి కళగం టీవీకే భారీ ఎన్నికల ప్రచార సభ శనివారం సెప్టెంబర్ 27న సాయంత్రం కరూరు జిల్లా వెలుచ్చిపురంలో జరిగింది. దీనికి పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు. సుమారు సాయంత్రం 7:45 విజయ్ వేదికపైకి రావడంతో వేదికను దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో ప్రజలు ముందుకు దూసుకెళ్లారు. దీంతో తోపులాట జరిగి తొక్కిసలాట జరిగింది. పలువురు ఊపిరాడక కుప్పకూలగా చిన్న పిల్లలు తమ కుటుంబాల నుండి వేరైపోయారు. మహిళలు, పిల్లలు సహా అనేక మంది తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇన్సిడెంట్లో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. చాలా మంది గాయపడ్డారు. మొదట పోలీసులు 10 మంది మృతి చెందారని గుర్తించారు. కానీ రాత్రి 9 గంటల తర్వాత 10 కాస్త 20, 20 కాస్త 30, ఇలా 40 మందికి పైగా చనిపోయారు. గాయపడిన మరో 80 మందికి పైగా కరూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గాయాలున్న వారిని ఏర్రోడ్ తిరుచులపల్లి మెడికల్ కాలేజ్కు తరలించారు. జనం పెద్ద సంఖ్యలో రావడంతో అంబులెన్సులు సభ ప్రాంగణంలోకి వెళ్లలేకపోయాయి. వాలంటీర్లు మానవ గొలుసులు ఏర్పాటు చేసి గాయపడిన వారిని బయటకు తీసుకువచ్చారు. పెద్ద సంఖ్యలో జనం రావడంతో మొదలైన తోపులాట పరిస్థితులు కనిపించగానే విజయ్ తన స్పీచ్ను ముగించారు. లైవ్ టెలివిజన్ ఫోటోస్లో విజయ్ తన ప్రసంగాన్ని ఆపి కుప్పకూలిన వారికి నీళ్ల బాటిల్స్ ఇవ్వడానికి ప్రయత్నించారు కూడా. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అంతేకాక ఆయన స్వయంగా పోలీసుల సహాయం కోరారు. తల్లిదండ్రుల నుండి విడిపోయిన చిన్నారి కోసం కూడా ఆయన వేదికపై నుంచి ఆచూకీ కోసం పిలిచారు. విజయ్ సభకు సుమారు 10,000 మంది వస్తారని టీవీకే పార్టీ అంచనా వేసి పోలీసుల అనుమతి కోరింది. అయితే స్థానిక అంచనాల ప్రకారం 50,000 మందికి పైగా సభకు తరలి వచ్చారు. ప్రారంభంలో కరూరు కేంద్రంలో సభ జరగాల్సి ఉన్న ట్రాఫిక్ సమస్యల కారణంగా వెలుచ్చిపురంకి వేదిక మార్చారు. మెజిస్ట్రేట్ స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్, ఆరోగ్య శాఖ, పోలీసు అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి వెంటనే మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున సాయాన్ని అందిస్తామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కరూరులో జరిగిన దురదృష్టకరమైన సంఘటన హృదయ విదారకం. మృతుల కుటుంబాలకి సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఎక్స్ ద్వారా తెలిపారు. మీట్ ది పీపుల్ అనే స్లోగన్తో తమిళనాడు వెట్రి కళగం టీవీకే పార్టీ అధినేత సినీ నటులు విజయ్ ప్రతి శనివారం 2 జిల్లాలను ఎంపిక చేసుకుని పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ శనివారం సెప్టెంబర్ 27న నమక్కల్, కరూర్లోని పర్యటిస్తూ విజయ్ ప్రచార సభకు స్థలం ఎంపికకు అనుమతి వ్యవహారం ప్రతి వారం వివాదానికి దారితీస్తోంది. పోలీసులు సూచించిన ప్రదేశాన్ని విజయ్ వర్గీయులు, ఆయన వర్గీయులు ఎంపిక చేసిన ప్రదేశాన్ని పోలీసులు నిరాకరిస్తూ వచ్చారు. దీంతో పర్యటన సాగుతుందా లేదా అనే భయం మొదలైంది. ఎట్టకేలకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సభ జరిగింది. అయితే భారీగా వచ్చిన జనాల్ని నిర్వాహకులు నియంత్రించలేకపోవడంతో తొక్కిసలాట జరిగింది. కరూర్, నమక్కల్ అనే 2 జిల్లాల్లో విజయ్ ప్రచారం చేశారు. దీనికోసం ఆయన ఉదయం చెన్నై నుండి ఒక ప్రైవేటు విమానంలో తిరుచికి వచ్చారు. తర్వాత అక్కడి నుండి రోడ్డు మార్గంలో నమక్కల్కు చేరుకున్నారు. కరూర్లో భారీ జనాన్ని చూసి ఆ ర్యాలీ నిర్వహించారు. అభిమాన నాయకుడు రాక కోసం పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. అయితే ఈ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 40 మంది మరణించగా డజన్ల కొద్ది మంది గాయపడ్డారని తమిళనాడు పోలీసులు తెలిపారు. కరూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో గాయపడిన వారికి చికిత్స స్వయంగా పర్యవేక్షించాలని మంత్రి వి. సెంథిల్ బాలాజీ, రాష్ట్ర ఆరోగ్య మంత్రి మా. సుబ్రహ్మణ్యంలను సీఎం స్టాలిన్ ఆదేశించారు. తగినంత వైద్య సదుపాయాలు, వైద్యులు, అత్యవసర సంరక్షణ వెంటనే అందుబాటులో ఉండేలా చూడాలని 2 మంత్రుల్ని కోరారు. మరోవైపు సంఘటన స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు కూడా గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయ్ గురించి కొంచెం తెలుసుకుందాం. తమిళ సినిమా సూపర్ స్టార్ విజయ్ దళపతి అని పిలుస్తారు. 2024 ఫిబ్రవరిలో అతను తన పొలిటికల్ పార్టీ తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీని లాంచ్ చేశాడు. దీని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. ఆయన ఏం మాట్లాడారనే దాని గురించి. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్ల కోసం ప్రచారం చేస్తున్నారు. వెలిచం వెలియేరు అనే క్యాంపెయిన్తో స్టేట్ వైడ్ టూర్ మొదలు పెట్టారు. సెప్టెంబర్ 13న తిరుచిలో మొదటి ర్యాలీ జరిగింది. అక్కడ కూడా భారీ క్రౌడ్, ట్రాఫిక్ జామ్, కొంచెం చావులు లేకపోయినప్పటికీ సేఫ్టీ ఇష్యూస్ అయితే వచ్చాయి. మద్రాస్ హైకోర్టు కూడా పోలీసులు టీవీకే ర్యాలీలకు 23 కండిషన్స్ పెట్టాయి. కాన్వాయ్ జాయిన్ చేయకూడదు, ప్రెగ్నెంట్ మహిళలు రాకూడదు, ఆన్లైన్లో చూడాలి అని. కరూర్లోని వెలిసామిపురం కార్ ఎయిర్ రోడ్ పై ఈ ర్యాలీ జరిగింది. టీవీకే టీం మొదట బస్టాండ్, లైట్ హౌస్ వంటి ప్లేసులు అడిగింది. కానీ పోలీసులు రిజెక్ట్ చేశారు.
అవి క్రౌడ్ ఏరియాలు అని. బదులుగా వెలుసామిపురానికి పర్మిషన్ ఇచ్చాడు. ఇక్కడే 2 రోజుల ముందు డిఎంకే ర్యాలీ జరిగింది. టీవీకే పర్మిషన్లో 10,000 మంది ఎక్స్పెక్టెడ్ అని రాశారు, కానీ రియల్గా 50,000 మందికి పైగా వచ్చారు. విజయ్ మీటింగ్ 12:30కి అనౌన్స్ చేశారు, కానీ క్రౌడ్ 9 గంటల నుంచే గ్యాదర్ అయ్యారు. విజయ్ నమక్కల్ ర్యాలీ నుంచి లేట్ అయ్యాడు. 7:40కి వచ్చాడు. అక్కడ ఉండేటివే చిన్న చిన్న రోడ్లు. అక్కడ ఎంత హీట్ ఉండాలి? నో వాటర్, నో ఫుడ్, ఇవేవీ లేకపోవడం వల్ల చాలా మంది ఒక్కొక్కరిగా కింద పడుతూ వచ్చారు. విజయ్ వచ్చినప్పుడు క్రౌడ్ సర్చ్ అయిపోయింది. అతని వెహికల్ దగ్గరికి రావాలని చూసిన జనం ఇది స్టంపెడ్కు దారితీసింది. పిల్లలు, మహిళలు ట్రంపులయ్యారు. ఒక తల్లి తన 12 ఏళ్ల కొడుకుకు ముద్దు పెట్టలేకపోయింది. విజయ్ సార్ని చూడడానికి వచ్చారు, కానీ వాళ్ళ లైఫ్ ఇలా అవ్వడం చాలా హార్ట్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. విజయ్ చెన్నైకి రీచ్ అయిన తర్వాత తన స్టేట్మెంట్ ఇచ్చాడు. తన గుండె ముక్కలైంది అని డీప్ కండోలెన్స్ చెప్పాడు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కరూర్ వెళ్లి ఫ్యామిలీలను కలిశాడు. హర్రిఫిక్ యాక్సిడెంట్ అని చెప్పి ప్రతి విక్టిమ్ ఫ్యామిలీకి 10 లక్షల చొప్పున ఇస్తానని చెప్పాడు. జస్టిస్ అరుణ జగదీశన్కు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ సెటప్ చేశారు. ఇది ఎలా జరిగిందో రిపోర్ట్ ఇవ్వాలి అని. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, పీఎం మోదీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కండోలెన్స్ చెప్పారు. రజనీకాంత్, కమల్ హాసన్, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీఫ్ ఎక్స్ప్రెస్ చేశారు. ఈ ట్రాజడీకి కారణాలు ఏమై ఉండవచ్చు అంటే ప్యూర్ ప్లానింగ్. ఎక్స్పెక్టెడ్ అంటే వాళ్ళు 10,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు కదా, అంతకు మించి 50,000 రావడం కూడా దీనికి కారణం కావచ్చు. ఇంకా నెంబర్ 2 చూసుకుంటే డిలే. 7-8 గంటల దాకా వెయిట్ చేసిన జనం ఆ హీట్కి వాళ్ళకి ఫుడ్ లేకపోవడం వల్ల కానీ, వాటర్ లేకపోవడం వల్ల కానీ ఇలా జరగవచ్చు. నెంబర్ 3 ఏంటంటే ఇన్సఫిషియెంట్ సెక్యూరిటీ. అంటే 500 పోలీస్ ఉండడం వల్ల కూడా ఇలా జరిగింది. అంటే సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటే కూడా కొంచెం బాగుండేది. మహిళలు కూడా చిల్డ్రన్స్తో వచ్చి రూల్స్ బ్రేక్ చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ప్రివెంటబుల్ డిజాస్టర్. ఫ్యూచర్ ర్యాలీలకు బెటర్ సేఫ్టీ గైడ్లైన్స్ అవసరం అందరికీ కూడా. ఫ్రెండ్స్, ఈ కరూర్ ట్రాజడీ మనల్ని షాక్కి గురి చేసింది. ఈ ఫ్యామిలీలకు జస్టిస్ రావాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేయండి. విక్టిమ్స్ కోసం ప్రార్థించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. జై హింద్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.